తీసుకొచ్చేసింది హెబ్బా పటేల్. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇంతవరకు ఓ హీరోకి ముగ్గురు హీరోయిన్లు ఉండే మూవీస్ చాలానే వచ్చాయి. అందుకు వ్యతిరేకంగా ఓ హీరోయిన్కి ముగ్గురు హీరోలు ఉండడం ఈ మూవీ స్టోరీ కేవు అనిపించింది. రావు రమేష్కి కూతురు పాత్రలో హిబ్బా పటేల్ నటిస్తుంది. హిబ్బా అంటే రావు రమేష్కి ఎంతో ఇష్టం, కానీ తన కూతురు ఎక్కడ తప్పుతో పడుతుందో అన్న భయం కూడా ఉంది. ఇది కామన్ అనుకోండి, కానీ రమేష్ మిగతా నాన్నలా కాకుండా తన కూతురికి ఫ్రీడమ్ ఇవ్వాలి అనుకుంటాడు. దానివల్ల వచ్చే అనర్థాలు కూడా తన కూతురికి తెలియాలి అనుకుంటాడు. అందుకే హిబ్బా పటేల్ని సిటీకి పంపించి నీకు నచ్చిన వ్యక్తిని నువ్వే సెలెక్ట్ చేసుకో అంటాడు. దీనితో హైదరాబాద్కి వచ్చిన హిబ్బాకి ఫ్రెండ్ పాత్రలో తేజస్విని పరిచయం అవుతుంది. వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. హిబ్బాకి బాస్కెట్బాల్ ఆటగాడైన నోయల్ పై, పోలీస్ పాత్రలో ఉన్న అశ్విన్ పై, భక్తుని గెటప్ లో ఉన్న నూకరాజ్ పై ముగ్గురితో ట్రిక్స్ ప్లే చేస్తుంది. ఇక ఈ ముగ్గురు కూడా హిబ్బాని సీరియస్ గా లవ్ చేస్తారు. కానీ హిబ్బా వాళ్ళ ముగ్గురిలో ఎవరిని లవ్ చేయాలి అనే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతుంది. చివరికి హిబ్బా పటేల్ తనను ప్రాణంగా ప్రేమించే ముగ్గురు ప్రేమికుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న హిబ్బా పటేల్ని ప్రాణంగా చూసుకునే ఆమె తండ్రి రావు రమేష్ ఎలా అర్థం చేసుకున్నాడు, ఎలా ఆమెను ఈ సమస్య నుంచి బయటకు తెచ్చాడు, హెబ్బాని ప్రేమించిన ఆ ముగ్గురు అబ్బాయిలు చివరికి ఎలా సర్దుకున్నారు, హిబ్బాని ఎవరు పెళ్లి చేసుకున్నారు అనేది ఈ సినిమా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పద్మావతి పాత్రలో హెబ్బా పటేల్ నటన, ఆమె ముగ్గురు అబ్బాయిని ప్రేమించే సన్నివేశాలు కొన్ని ఆకట్టుకున్నాయి. అలాగే హెబ్బా పటేల్ తేజస్విని గ్లామర్ షో మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తండ్రి పాత్రలో రావు రమేష్ నటన ఆకట్టుకుంది. ఇక మూవీలో ఈ ముగ్గురు హీరోలు తమదైన పాత్రలో బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది రచయిత బి సాయి కృష్ణ ప్రేమ కథను కాస్త భిన్నంగా రాసుకున్న విధానం గురించి. ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిని ప్రేమించడం అనే విపరీతమైన పాయింట్ ఆ కథను దర్శకుడు భాస్కర్ బండి బాగానే తెరకెక్కించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే సెంటిమెంట్ సీన్లు కథలోని కీలక మలుపు బాగా ఆకట్టుకున్నాయి. అలాగే కూతుర్ని పిచ్చిగా ప్రేమించే తండ్రి పాత్రను డిజైన్ చేసిన విధానం, దాని కథలో ఇన్వాల్వ్ చేసిన తీరు, ఆ పాత్రకు ప్రసన్న కుమార్ రాసిన హెవీ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లలో జబర్దస్త్ థీమ్ తో ట్రై చేసిన కామెడీ కూడా బాగానే పండింది. అలాగే సినిమాల్లో 6 పాటలు ఉండాలన్నట్లు కాకుండా ముఖ్యమైన 4 దశల్లో వచ్చే 4 పాటలు బాగున్నాయి. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్కి వస్తే హెబ్బా పటేల్ రావు రమేష్ల క్యారెక్టర్ ఎలివేషన్ బాగానే ఉన్నా హెబ్బా పటేల్ ముగ్గురు అబ్బాయిల వల్ల వేసుకున్నందుకు చేసే ప్రయత్నాలు కొన్ని రొటీన్గా ఉండి బోర్ కొట్టించాయి. పైగా అవి చాలా సాదాసీదాగా ఉండి అబ్బాయిలు మరీ అంత ఈజీగా ప్రేమలో పడిపోతారా అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా నెమ్మదిగా సాగుతూ అక్కడక్కడ అనవసరమైన సన్నివేశాలు వస్తూ కాస్త బోర్ కొట్టించాయి. ఇక డైరెక్టర్ సినిమాలో ఎమోషన్, కామెడీ, రొమాన్స్ అన్ని ఉండాలనే ఉద్దేశంతో అన్నిటినీ టచ్ చేసి చివరికి తండ్రి కూతుళ్ళ ఎమోషన్, లవ్ మినహా రొమాన్స్, కామెడీని పూర్తి స్థాయిలో పండించలేకపోయాడు. ఫాదర్ డాటర్ రిలేషన్ గొప్పగా చెప్పడమే డైరెక్టర్ ఉద్దేశమైనప్పటికీ మిగిలిన అంశాలను అలా అసంపూర్తిగా వదిలేయడంతో కాస్త నిరుత్సాహం కలిగింది. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రేమ కథను సరికొత్తగా కాస్త బోల్డ్గా రాసుకున్న రచయిత సాయి కృష్ణ పనితనం మెప్పించింది. అలాగే దర్శకుడు భాస్కర్ బండి ఎక్కడా విపరీత ధోరణి లేకుండా అనుకున్న హద్దుల్లోనే సినిమాని రూపొందించాడు. అలాగే చోటాకి నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది. శేఖర్ చంద్ర సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా ఒక పారు ముగ్గురు దేవదాసులు పాట స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. టెక్కం వేణుగోపాల్ నటించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ టైటిల్ విచిత్రంగా మోడ్రన్గా ఉన్న మూవీ మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెంటిమెంట్, లవ్, కామెడీతో మూవీ చూడాలి అనిపించేంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా మూవీ చూసి మూవీపై మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి.